పేదోళ్ళ ఆకలి కంటే పార్టీలు, పాలిటిక్స్ ముఖ్యం గాదు అని సీఎం విజయ్ చేసిన ఆలోచన ఇయాల ఇంత పనితనం చూయించింది. తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్‌లలో విజయ్ సీఎం అయిన కాడ్నుంచి ప్రతొక్క రోజు 1,00,000 మంది పక్కా తింటున్నారట. జూన్ దాంకా లెక్క తీస్తే 1,50,00,000 మంది ఆకలి తీరి 6,53,00,000 ఆదాయం వచ్చిందని తేలిందట. విజయ్ సీఎం అయినాక పక్క పార్టీలకెళ్ళి సీఎంలుగా చేసినోళ్ళ పేర్లు ఎందుకుంచాలే అని పర్సనల్ పగలు పెట్టుకోకుండా జయలలిత యాదిలో అమ్మ క్యాంటీన్ అన్న పేరు అట్లనే ఉండనివ్వరని ఆర్డర్లేసుడే కాకుండా ప్లేట్లు, గిన్నెలు, చెంచాలు, టేబుళ్లు, ఫ్యాన్లు, వండే సామాన్లు అన్ని కొత్తవి మన సర్కార్ తరపున ఇయ్యుర్రి అని ఆర్డర్లేసి అప్పటిదప్పుడే అందేటట్టు చేసిండు కూడా. దాంతోని సవలతులు మంచిగానే అని 60% పెరిగిరట వచ్చే జనాలు. ఇక అందుకే 1,50,00,000 మంది ఆకలి తీరింది ఇప్పటికి. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా, ఎన్ని పథకాలతోని పైసలు ఖర్చు చేసినా, డెవలప్మెంట్ అనుకుంటే టెక్నాలజీ తెచ్చిపెట్టినా, ఇన్నైనా గానీ పేదోళ్ళ కడుపు నింపిన దానికి ఎక్కువనే విలువ ఉంటది కదా. ఆ ముచ్చట్ల విజయ్ ఓ లీడర్ గా పేరు నిలబెట్టుకున్నట్టే పోరి. కానీ ఇన్ని రోజులు యాక్టర్ గా బాక్స్ ఆఫీస్ కాడ బంపర్ కలెక్షన్లతోని 100 కోట్ల వసూలతోని రికార్డులు కొట్టిన విజయ్ ఇప్పుడు సీఎం అయినాక ఇట్లా కోట్ల మంది ఆకలి తీర్చి కూడా రికార్డు కొడుతుండు. నిజంగా జననాయకన్ సామి నువ్వు. సరే ఇసొంటి ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.